శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం మిథున రాశి వారికి మే 17 నుంచి 23 మధ్యలో వార ఫలాలు పరిశీలిద్దాం. ఈ వారం అంతా కూడా రాశి యందు ఉన్నటువంటి గురు శుక్రుల కలయిక, ఇది అతి రేరుగా ఏర్పడుతున్నటువంటి యోగం. ఎప్పుడో 12 సంవత్సరాలకు ఒకసారి ఈ రెండు గ్రహాలు మిథున రాశిలోకి రావడం జరుగుతుంది. దాని ప్రభావం వల్ల ఏంటంటే ఇది స్త్రీ లాభం అన్నమాట. అలాగే మీ మనసులో ఉన్నటువంటి వాంఛలు, కోరికలు ఏవైతే ఉన్నాయో అవి నెరవేరడానికి అనుకూలత ఏర్పడుతుంది. ఒక విధంగా లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది. పంచమ స్థానం అన్నది మన పూర్వపుణ్య స్థానం. అంటే గత జన్మలో ఉన్నటువంటి ప్రావీణ్యాన్ని, టాలెంట్ని ఈ జన్మలో కూడా కొంతమంది కంటిన్యూ అవుతూ ఉంటుంది. అది మరింత ఇంప్రూవ్మెంట్ రావడం జరుగుతూ ఉంటుంది. అటువంటి టాలెంట్ ఉన్న వాళ్ళకి తగిన ప్రాధాన్యత, గుర్తింపు రావడం జరుగుతుంది. అంటే మీరు ఏదో ఒక సినిమా తీద్దాం అనుకుంటారు, ఖచ్చితంగా తీయడం జరుగుతుంది. లేదు ఒక పుస్తకం, ఒక కావ్యం, ఒక రచన చేద్దాం అనుకుంటారు, అది చేసే అవకాశం ఉన్నది. లేదు వివాహ విషయంలో కంపల్సరిగా మీరు ఎన్నో సంవత్సరాలుగా ప్రేమిస్తున్నటువంటి వారితో మీకు వివాహం జరగడం కానీ, మీరు ఆత్మీయంగా కలుసుకోవడం కానీ జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే గురు శుక్రులు రెండు కూడా పవిత్రమైన గ్రహాలు కాబట్టి పంచమాధిపత్యం అన్నది శుక్రుడికి. అంటే ప్రేమ సంబంధించిన విషయాలు, మనసులో ఉన్నటువంటి భావాలు, ఆలోచనలు. గురువు సప్తమాధిపతిగా ఇది వివాహ బంధం, ఒక యూనియన్ లాంటిది, ఒక పరస్పరం కలుసుకునే చోటు లాంటిది. కాబట్టి 5, 7 రాశి అందు ఉండడం వల్ల ఈ కాంబినేషను మిథున రాశి వారికి ఏ భావంలో ఉన్నా సరే కంపల్సరీగా వారి జీవితంలో ప్రేమ వివాహం అన్నది జరుగుతుంది. ఈ ప్రేమ వివాహం తర్వాత వాళ్ళ జీవితంలో కంప్లీట్గా మార్పు రావడం జరుగుతుంది. ఇప్పుడు ఈ విధంగా ఈ మిథున రాశి వారికి ఈ ప్రేమ వివాహం కానీ, మీకు నచ్చిన వారితో కలుసుకోవడం వల్ల కానీ, వివాహం అవ్వడం వల్ల కానీ కంప్లీట్గా మీ లైఫ్ టర్నింగ్ అవుతుంది. జీవితంలో ఇంతకన్నా సాధించవలసింది లేదు అన్న విధంగా మీ జీవితంలో టర్నింగ్ అన్నది రాబోతుంది. ఇక అది సంతానం విషయంలో కావచ్చు, సంతానం యొక్క అభివృద్ధి అవ్వచ్చు, లేదంటే మీకు సంతానం కలుగుతుందన్న శుభవార్త కూడా ఈ సమయంలో మీరు వినే అవకాశం ఉంటుంది. ఇక దాని తర్వాత ఏంటంటే లాభస్థానంలో కుజుడు. ఇది షష్ఠ లాభాధిపతిగా చాలా కాలంగా మీరు దేనికోసం అయితే, ఎవరి స్నేహం కోసం అయితే ప్రయత్నం చేస్తున్నారో ఆ స్నేహం లభించే అవకాశం ఉంది. అలాగే ధన సహకారం, ఏదైనా ఒక పెద్ద పరిశ్రమ స్థాపించాలనో, ఒక ఇండస్ట్రీ పెట్టాలనో, ఒక ప్రాజెక్టు కొరకు మీరు చేస్తున్నటువంటి రుణ ప్రయత్నం 100% ఫలించే అవకాశం ఉంది. అది ప్రభుత్వ రంగ సంస్థల ద్వారా కానీ, అలాగే ఏదన్నా భూమి, స్థిరాస్తి వాటి ద్వారా అయినా మీకు లాభం కలిగే అవకాశం అయితే ఉంది. కంప్లీట్గా మీ అన్నదమ్ములు మీకు సహకరించే అవకాశం ఉన్నది. ఇక ప్రధానంగా 12వ స్థానంలో ఏర్పడినటువంటి ఈ బుధాదిత్య యోగం, ఇది విద్యార్థులకి దూర ప్రాంతంలో కానీ, విదేశంలో కానీ ఉన్నత విద్య చేయాలనుకున్న వారికి ఇది కంపల్సరిగా మీకు రాణించే అవకాశం ఉంది. అలాగే మీరు చేస్తున్నటువంటి ఉద్యోగ ప్రయత్నాలు కూడా ఈ సమయంలో, అంటే మీ టాలెంట్ ద్వారా ఉద్యోగ ప్రయత్నాలు కూడా ఫలించే అవకాశం ఉన్నది. ఇది సినిమా రంగం అవ్వచ్చు, అలాగే మీడియా రంగం అవ్వచ్చు, ఈవెన్ యూట్యూబ్ అవ్వచ్చు, లేదంటే ప్రస్తుతం ఉన్నటువంటి టెలికమ్యూనికేషన్స్ సాఫ్ట్వేర్ రంగమైన అయ్యే అవకాశం ఉంది. బట్ ఏదైనా దశమ స్థానంలో ఉన్నటువంటి శని భగవానుడు సడన్గా మీకు వృత్తిలో మార్పిచ్చి అది ఉన్నత స్థాయికి తీసుకెళ్లే అవకాశం ఉన్నది చాలా వరకు ఈ సమయంలో ఉండటం జరుగుతుంది. ఏదైనా ఈ కాలసర్పదోషం ఈ వారం అంతా కూడా 3, 9 స్థానాల మధ్య ఏర్పడడం వల్ల మీ జీవితంలో సడన్గా కొన్ని ప్రయాణాలు చేయవలసి రావచ్చు. ఆల్రెడీ ఫిక్స్ చేసుకున్నటువంటి ప్రయాణాలు క్యాన్సిల్ అవ్వడం కూడా జరుగుతుంది. ఎందుకంటే మీరు ఒక దానికి ఫిక్స్ చేసుకుంటే అది వేరే విధంగా అది జరిగే అవకాశం ఉంటుంది. జ్యోతిష శాస్త్ర ప్రకారం ఒకరి యొక్క జన్మ రాశిలో వారు పుట్టినప్పుడు ఉన్నటువంటి గ్రహస్థితిని అనుసరించి ఏ గ్రహం పుట్టినప్పుడు బలంగా ఉంటుందో జాతకుడు ఆ రంగంలో స్థిరపడడం, అభివృద్ధి చెందడం జరుగుతూ ఉంటుంది. ఉదాహరణకి సూర్య భగవానుడు బలంగా ఉంటే ప్రభుత్వ అధికారులుగా, రాజకీయ నాయకులుగా రాణించడం జరుగుతూ ఉంటుంది. అదే కుజుడు బలంగా ఉన్నప్పుడు
మిలిటరీ, సైన్యం, పోలీసు, ధైర్య సాహసాలతో కూడుకున్న వృత్తుల్లో ఎక్కువగా స్థిరపడడం జరుగుతూ ఉంటుంది. అలాగే గురువు బలంగా ఉన్నప్పుడు విద్యా సంబంధించినవి, బ్యాంకింగ్ రంగాలు, ఫైనాన్సు, అలాగే పౌరోహిత్యం, ఆధ్యాత్మిక వృత్తులు, సాంప్రదాయ వృత్తుల్లో బాగా రాణించడం జరుగుతూ ఉంటుంది. అయితే మనకి ఏ గ్రహం బలహీనంగా ఉంటుందో ఆ కారకత్వాల్లో బలహీనం అవడం జరుగుతూ ఉంటుంది. సాధారణంగా ఒక వ్యక్తి, ఒక మనిషి, మగవాడు కావచ్చు, ప్రస్తుతం అమ్మాయిలు కూడా కావచ్చు, వారి జీవితంలో కుజుడు బలంగా ఉంటేనే వారి జీవితంలో వైవాహిక జీవితం బాగుంటుంది, ఉద్యోగం సమర్థవంతంగా నిర్వహిస్తాడు, అలాగే సంతానం విషయంలో అనుకున్న సమయానికి సంతానం కలుగుతారు. అలాగే వారి జీవితంలో పుత్ర సంతానం కలగాలన్నా, కంప్లీట్గా సొంత గృహం ఏర్పడాలన్నా, స్థిరాస్తి సంపాదించాలన్నా, చాలా షార్ట్ పీరియడ్లో ఉన్నత స్థాయి సాధించాలంటే కుజుని యొక్క బలం తప్పనిసరి. అందుకని కుజుడిని స్ట్రెంత్ చేసుకోవాల్సి ఉంటుంది. అది ఎప్పుడు ఏదైనా ఒక గ్రహం ఈ గోచార రీత్యా స్వక్షేత్రంలోకి ఉచ్చులోకి వచ్చినప్పుడు ఆ గ్రహాన్ని ఆరాధించడమో, ఆ గ్రహానికి సంబంధించినటువంటి దేవతని ఆరాధిస్తే ఆ గ్రహం మనకి తొందరగా ఫలితాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఈ కుజుడు ఈ జూన్ నెల 20వ తారీఖు వరకు స్వక్షేత్రంలో ఉచ్చలో, అంటే మూల త్రికోణంలో ఉంటాడు. అంటే ఉచ్చులో ఉండడు, మూల త్రికోణంలో ఉండడం వల్ల కుజుడు బలవంతుడై ఉంటాడు. ఆ కారణం వల్ల ఈ సమయంలో కుజుని యొక్క కారకత్వాలు, ఎవరికైతే ఎక్కువగా అప్పులు ఉన్నాయో ఆ అప్పులు తీరాలన్నా, వివాహం అవడం లేదు, వివాహం జరగాలన్నా, ఏదైనా ఇల్లు స్థిరాస్తి సంపాదించుకోవాలన్నా, లేదంటే మన స్థిరాస్తి కబ్జాలోనో ఇతర ఆధీనంలోనో తాకట్లోనో ఉంది, అది ఇడిపించుకోవాలన్నా, భార్యాభర్తల మధ్య విభేదాలు తగ్గాలన్నా, అన్నదమ్ముల మధ్య ఉన్న విభేదాలు తగ్గాలన్నా, జాతకుడు వ్యసనాల నుంచి బయటపడాలన్నా, అంటే కోర్టు కేసులు, పోలీస్ కేసులు, ఇలాంటి క్రిమినల్ కేసుల్లో బయటపడాలన్నా కంప్లీట్గా మీరు కుజుని యొక్క అనుగ్రహం పొందితే దాంట్లోంచి తొందరగా బయటపడతారన్నమాట. అంటే కుజుడు బలంగా ఉన్నప్పుడు, అంటే మన వ్యక్తి ఒక అధికారంలో ఉన్నప్పుడు ఎంత తొందరగా మనం బయటపడతామో ఈ కుజుడికి మీరు పరిహారం చేసుకుంటే అంత తొందరగా పరిహారం అవుతుంది. అయితే ఎవరైతే అన్నదమ్ములు, లేదంటే భార్యాభర్తలు, రుణాలు ఇవి ఉన్నవాళ్ళు ఆంజనేయ స్వామిని పూజ చేసుకోవలసి ఉంటుంది. ఒక 40 రోజులు టైం తీసుకోండి. ప్రతిరోజు హనుమాన్ టెంపుల్కి వెళ్ళండి. హనుమాన్కి 5 ప్రదక్షిణలు చేయడం, సింధూరం తిలకంగా ధరించడం, హనుమాన్ చాలీసా పారాయణ చేయడం, అలాగే రామనామ స్మరణ చేయడం వల్ల తొందరగా మీరు ఫలితాన్ని పొందగలుగుతుంటారు. అయితే సంతానం కలగడం లేదు, పెళ్ళి ఆలస్యం అవుతుంది, కొన్ని వాటికి సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన. ఈ సుబ్రహ్మణ్య స్వామి వారి ఆరాధన ఎలాగంటే ఇంచుమించు రోజు వెళ్ళొచ్చు, మంగళవారాలు చేసుకోవచ్చు. స్వామికి బెల్లం పానకం, తేనె, చెరకు రసం వీటితో అభిషేకం చేయడం వల్ల తొందరగా స్వామి యొక్క అనుగ్రహం రావడం జరుగుతుంది. అంటే ఈ సుబ్రహ్మణ్య స్వామి తను ప్రేమించిన అమ్మాయి కోసం ఈ సర్పంగా మారడం, అది స్టోరీ అది ఉంటుంది. అందుకనే సర్పాన్ని, సుబ్రహ్మణ్య స్వామిని సర్పం రూపంలో ఆరాధించడం కూడా పెద్దలు చెప్తూ ఉంటారు. కాబట్టి ఈ సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించాలంటే మీరు జంట పావులను ఆరాధించవచ్చు, నిజంగా స్వయంభూగా వేసినటువంటి పాము పొట్టలను కూడా పూజ చేసుకోవడం ద్వారా మీకు ఈ పరిహారం అవుతుంది. మీకు హైదరాబాద్లో ఆంజనేయ స్వామి టెంపుల్స్లో కన్మన్ ఘాట్ హనుమాన్ టెంపుల్ అన్నది చాలా పవర్ఫుల్. మీరు ఏ ప్రాంతంలో, ఉభయ రాష్ట్రాల్లో, భారతదేశంలో ఎక్కడున్నా మీ కోరిక తీరాలంటే కంపల్సరిగా కన్మన్ ఘాట్ హనుమాన్ని మీరు ఒకసారి దర్శనం చేసుకోవడం వల్ల మీ సమస్య అన్నది కంప్లీట్గా సాల్వ్ అవుతుంది. అలాగే సుబ్రహ్మణ్య స్వామి దేవాలయాల్లో స్కందగిరి, సికింద్రాబాద్లో ఉన్నటువంటి స్కందగిరి సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్లో మీరు స్వామిని దర్శించుకోవడం వల్ల మీరు ఎక్కడ విదేశంలో ఉన్నా సరే, కేవలం ఆన్లైన్లో అయినా సరే ఆ స్వామిని మీరు ఆన్లైన్లో అభిషేకం కానీ అర్చన కానీ చేయించుకుంటే 100కి 100 రూపాయలు సంతానపరంగా ఉన్నటువంటి మీకున్నటువంటి సమస్యలు సాల్వ్ అవడం జరుగుతుంది. స్వస్తి.